విశాఖ ఉక్కు కర్మాగారాన్ని జాతికి అంకితం చేయడం కోసం అప్పటి ప్రధాని పివి నరసింహారావు స్టీల్ ప్లాంట్ కు వచ్చినప్పటి చిత్రం 1992 ఆగస్టు 1వ తేదీన ఈ మహత్తర కార్యక్రమం జరిగింది. అప్పటి ఉక్కు శాఖ మంత్రి సంతోష్ మోహన్ దేవ్ తో పాటు ఆనాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన రెడ్డిని, అప్పటి పిసిసి అధ్యక్షులు మజ్జి తులసిదాస్ ను కూడా చూడొచ్చు. అంతేకాదు, విశాఖ ఉక్కును జాతికి అంకితం చేసే సమయాన ప్రత్యక్ష సాక్షిగా ఉన్న ఇప్పటి లీడర్ సంపాదకులు, ఆనాటి ఆంధ్రజ్యోతి ముఖ్య విలేకరి వివి రమణమూర్తిని కూడా చిత్రంలో చూడొచ్చు. దేశం అభివృద్ధి పథంలో నడవడం కోసం ఇటువంటి ఎన్నో మహోన్నత ప్రాజెక్టులను అందించిన నేత పివి నరసింహారావు. ఆసియా ఖండంలోనే శరవేగంగా అభివృద్ధి చెందిన నగరాల్లో విశాఖ చేరిందంటే అందుకు కారణం విశాఖ ఉక్కు కర్మాగారం. ఎంతో మంది త్యాగ ఫలంతో ఈ పరిశ్రమ ఇక్కడ నెలకొంది. దేశంలో అత్యంత ప్రతిష్టాకరమైన భారత రత్నను ఇచ్చి పివి నరసింహారావును బీజేపీ ప్రభుత్వం గౌరవించడం అందరికీ ఆనందమే. అయితే అప్పటి ప్రధాని హోదాలో పివి నరసింహారావు జాతికి అంకితం ఇచ్చిన విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేయకుండా ఉంటేనే పివికి బీజేపీ ప్రభుత్వం ఇచ్చే నిజమైన గౌరవంగా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే భారతదేశ దశ దిశ మార్చిన ఒక ప్రధాని జాతికి అంకితం చేసిన విశాఖ ఉక్కును మరో ప్రధాని మోదీ జాతిని కాదని ప్రైవేట్కు అమ్మేయడం తగని పని. ఇప్పటికైనా ఈ విషయమై బీజేపీ ప్రభుత్వం ఆలోచించి విశాఖ ఉక్కును జాతికే విడిచిపెట్టడం మంచిది.